సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఇంకొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఇవాళ చికెన్ సూప్ చేయబోతున్నాను. ఎప్పుడు చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్ అనేవి చాలా చేసి చూపించాను కదా ఫ్రెండ్స్. ఇవాళ చికెన్ సూప్ చేస్తున్నాను అన్నమాట నేను. సో ముందుగా అయితే సిల్వర్ది అయితే బౌల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే బే లీవ్స్ వేసుకున్నా. ఎందుకంటే బే లీవ్స్ వేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది అస్సలు రాదు. దాంట్లోనే మనం కొత్తిమీరతో పాటు పుదీనా ఇవన్నీ వేసేసుకుంటే ఆయిల్లోనే స్మెల్ రాదు. ఇలా చేయండి ఎప్పుడైనా. సో ఇప్పుడైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ అయితే డీప్ ఫ్రై కాకుండా మీడియం ఫ్లోలోనే ఇలా చేసుకున్నాక ఫస్ట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే కొంచెమే తీసుకుంటున్నాను సూప్ కాబట్టి. సో ఇదైతే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడేంటి, సో ఇప్పుడు ముందుగా కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో ముందు ఎప్పుడైనా కానీ పసుపు, ఉప్పు ఫస్ట్ వేసుకోవాలి. అది పడుతుందన్నమాట. స్మెల్ కూడా పోతుంది, అంతా ముక్క ఉడికిపోతుంది మనకి. అంతగా సాల్ట్ తక్కువ అయితే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ అయితే స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఎలా వచ్చేసిందో, బాగా ఇలా రావాలన్నమాట. అంతా ముక్కకు పట్టేసింది వేసినవన్నీ. సో ఇప్పుడు మరీ సూప్గా కాకుండా, గ్రేవీగా కాకుండా మీకు ఎలా అయినా కావాలనుకుంటే ఇది రైస్లోకి కానీ, చపాతీల్లోకి, ఎక్కువగా చేసే వెజ్ బిర్యానీ, పలావ్లోకి అన్నిటిలోకి. సో నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి చికెన్ సూప్ అయితే ఇలా పెట్టుకొని చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దగ్గు, ఘాటు కూడా, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది కూడా ఎక్కువగా ఉండకూడదు, మీడియం క్వాంటిటీలో ఉండాలి. కలర్ చూసారా ఎంత కలరిష్గా కనబడుతుందో. సో ఇదిగోండి, ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ తగినంతగా పోసాను. ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి సూప్ అంతగా అంటే ఇష్టం ఉండదు. సో ఇట్లా ఈ కలర్లో అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్రెష్ కరివేపాకు వేసేస్తున్నా. సో పెప్పర్ పౌడర్ కూడా స్పైసీగా ఉండడానికి, ఒకవేళ జలుబు చేస్తే కనుక తప్పకుండా వేసుకోవచ్చు. చాలా ఏం లేదు, సూప్లాగా గ్లాస్లోకి పోసేసుకొని తాగేసేయండి. సో ఇప్పుడు ఇది అన్నీ వేసేసాను కదా, నేను అన్నీ వేసేసాను. సో ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని పైన లిడ్ కవర్ చేసేసుకుందాం. 10 మినిట్స్ మాత్రమే ఉడికిద్దాం, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అన్నమాట పీసు. సో ఇప్పుడు 10 మినిట్స్ స్లిమ్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది, చూస్తాం ఒకసారి. వావ్, సూపర్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. పొగలు వచ్చేస్తుంది బాగా. సో అయిపోయిందన్నమాట సూపు. నా స్టైల్లో అయితే ఇలా చేశాను, ప్రాసెస్ అంతా చెప్పాను కదా. సో తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తోట అయితే 2K వరకు వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.